హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. రాకింగ్ స్టార్ యష్ బర్త్డేకి పురస్కరించుకొని రాకింగ్ స్టార్ నెక్స్ట్ మూవీ అయిన టాక్సిక్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే వదిలారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. 2022లో KGF 2 మూవీ వచ్చింది. KGF 2 మూవీ కలెక్షన్స్ పరంగా ఒక టూ గుడ్ మూవీ, కానీ సినిమా పరంగా అల్టిమేట్ మూవీ. ఎందుకంటే ఆ స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, హీరో యాటిట్యూడ్, హీరో చెప్పే డైలాగులు, మదర్ సెంటిమెంట్, మదర్ చెప్పే డైలాగులు, పవర్ఫుల్ విలన్స్, పవర్ఫుల్ బీజిఎం, ఆ బీజిఎం లో కూడా కొన్ని వేరియేషన్స్, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటది. ఇట్లాంటి మూవీ మళ్ళీ రాదేమో, ఇంతవరకు లేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటది. అందుకే ఎవర్ గ్రీన్ మూవీ. ఒక హీరోకి లేకపోతే ఒక డైరెక్టర్ కి లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫ్యాన్స్ ఉంటారులే, కానీ ఒక మూవీ నేమ్ కి అంటే KGF అనే పదానికే ఫ్యాన్స్ ఉంటారు. అప్పటి వరకు ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు, ఆ హీరో ఎవరో తెలియదు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు. అసలు KGF అనే మూవీ ఒకటి ఉంది, అది రాబోతుంది, ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది అని ఎవరికి తెలియదు. రోడ్డు మీద వెళ్తుంటే ఒక బ్యానర్ కనబడింది. ఆ బ్యానర్ చూసి ఎవరో మహానుభావుడు సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమాకి వెళ్ళి 10 మందికి రివ్యూ చెప్పాడు. ఆ 10 మంది కాస్త మళ్ళీ చూసి మళ్ళీ రివ్యూలు చెప్పడం వల్ల ఆ సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టి, అది అందరికి నచ్చింది కాబట్టి ఎలివేషన్ పడింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత KGF 2 వచ్చింది. అది కూడా ఒక సంచలనం. KGF మూవీ అనేది అంత పెద్ద హిట్ అవడానికి ముఖ్య కారణం వచ్చేసి హీరో అనే చెప్పాలి. హీరో యాటిట్యూడ్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, తన యాక్షన్ కూడా చాలా బాగుంటది. కాబట్టి అట్లాంటి హీరో మళ్ళీ ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీస్తున్నారంటే చాలా పెద్ద హైప్ అయితే ఉంటది. ఆ మూవీకి సంబంధించి గతంలో చాలా క్రితం టాక్సిక్ అని చెప్పేసి మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక మోషన్ పోస్టర్ అయితే వదిలారు. ఆ టైటిల్ ను చూసినప్పుడు కానీ, ఆ హీరోని చూసినప్పుడు కానీ చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ హైప్ క్రియేట్ అవడానికి దానికంటే ముందు వచ్చిన KGF 2 మూవీ కూడా కారణం. అలాంటి హీరో, అలాంటి పవర్ఫుల్ డైలాగులు చెప్పే హీరో ఇంకో సినిమా తీస్తున్నాడంటే ఆటోమేటిక్ గా చాలా హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు హీరో బర్త్డేకి పురస్కరించుకొని టాక్సిక్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే వదిలారు. ఆ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే, ఒక మంచి బీజిఎం తో, మంచి రిచ్ లుక్, మంచి గ్రాండియర్ గా ఒక మంచి హీరోని పెట్టి, ఆ హీరో ఒక మంచి యాటిట్యూడ్ పెట్టి, మంచి స్వాగ్ని పెట్టి, ఒక పవర్ఫుల్ గా ఒక కాండమ్ యాడ్ తీస్తే ఎలా ఉంటుందో అట్లా అనిపించింది. నిజంగా నాకు ఒక కాండమ్ యాడ్ చూసినట్టు, లేకపోతే ఒక బీర్ బాటిల్ యాడ్ చూసినట్టు, ఒక మందు బాటిల్ యాడ్ చూసినట్లయితే అనిపించింది. ఇలాంటి కాండమ్ యాడ్ అయితే మళ్ళీ తీలేరేమో అనిపించింది నాకు. ఇట్లాంటి గ్రాండియర్ లుక్ ఉన్న కాండమ్ యాడ్ అయితే మళ్ళీ రాదు. అంత రిచ్ గా అయితే ప్లాన్ చేశారు. నిజంగా నాకు అట్లానే అనిపించింది. టాక్సిక్ మూవీ నేమ్ అనౌన్స్ చేసినప్పుడు టాక్సిక్ అంటే నేను ఏమనుకున్నా అంటే, ఒక హీరోకి కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసమో, లేకపోతే సొసైటీకి ఒక మంచి పని చేయడం కోసమో తను ఒక టాక్సిక్ బిహేవియర్ తో అనుకున్న సాధిస్తాడేమో, ఇట్లా అయితే అనుకున్నా నేను. కానీ నిన్న గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు మూవీ గురించి తెలుసుకుందామని చెప్పేసి సెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే 4 హీరోయిన్లు అంట. కరీనా కపూర్, సాయి పల్లవి, సంయుక్త మీనన్, శృతి హాసన్. వీళ్ళందరినీ చూస్తే నాకేమనిపించిందంటే, టాక్సిక్ అనేది అమ్మాయిల పైన చూపించే హీరో. అంటే ఒక అమ్మాయిల పిచ్చున్నాడు, ఒక టాక్సిక్ బిహేవియర్ తో అమ్మాయిలతో ఇప్పుడు ఆ గ్లిమ్స్ లో చూపించింది ఎట్లా ఉంటుందో ఇంకా అట్లా చేస్తాడేమో. ఈ టాక్సిక్ మూవీకి సంబంధించి గ్లిమ్స్ రాకముందు వరకు కూడా నాకు టాక్సిక్ మూవీ పైన చాలా మంచి హైప్ అయితే ఉంది. కానీ నిన్న గ్లిమ్స్ రావడం వల్ల నాకు మొత్తం పోయింది డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాంలే. ఇప్పుడు వచ్చే ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ, అది ఎంత పెద్ద సినిమా అయినా కానీ అది డిసప్పాయింట్మెంట్ అవుతుంది ఎక్కడ ఒక చోట. కానీ ఉన్న హైప్ కూడా చెడిపోయింది ఇట్లాంటి గ్లిమ్స్ వదలడం వల్ల. నాకైతే అస్సలు నచ్చలే గ్లిమ్స్. స్టోరీ చెప్పకపోయినా పర్లేదు, ఒక మంచి ఎలివేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం ఒక మినిమం సాటిస్ఫాక్షన్ అయితే నాకు రాలా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు. ఒక మూవీ లవర్ గా కావచ్చు, లేకపోతే ఆ రాకింగ్ స్టార్ యష్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఆయన చూపించే యాక్షన్, ఆ స్వాగు, ఆ డైలాగ్స్, వాడన్నిటి పరంగా కనీసం ఒక్కటైనా ఏదన్నా పెట్టుంటే కొంచెం నేను సాటిస్ఫై అయ్యేవాడినేమో. కానీ అసలు ఏమీ లేకపోగా ఉన్న హైప్ ని కూడా చెడగొట్టింది నాకు. సో నాకైతే గ్లిమ్స్ అయితే చాలా దరిద్రంగా అనిపించింది. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.